హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్తో సహా చూసేద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా ఎలా పడితే అలా, ఎలా పడితే అలా ఇలా అంటూ ఉంటాం కదా. ఎలా పడితే అలా మాట్లాడకు, ఎలా పడితే అలా చేయకు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ అండ్ హౌ, యాజ్ అండ్ హౌ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టాక్ యాజ్ అండ్ హౌ యు వాంట్. డోంట్ టాక్ యాజ్ అండ్ హౌ యు వాంట్ అంటే నీకు ఇష్టం వచ్చినట్లు లేదా నీకు ఎలా ఎలా నచ్చితే అలాగా మాట్లాడకు, ఎలా పడితే అలాగా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అనే అర్థం వస్తుంది. అలాగే ఎవరిని పడితే వారిని, ఎవరిని పడితే వారిని ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ అండ్ హోమ్, యాజ్ అండ్ హోమ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఇన్వైట్ టు ద మ్యారేజ్ యాజ్ అండ్ హోమ్ యు వాంట్. డోంట్ ఇన్వైట్ టు ద మ్యారేజ్ యాజ్ అండ్ హోమ్ యు వాంట్ అంటే ఎవరిని పడితే వారిని పెళ్ళికి పిలవకు లేదా పెళ్ళికి ఆహ్వానించకు అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంతకంటే ఏం చేయగలను, ఇంతకంటే ఏం చేయగలను ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ మోర్ కెన్ ఐ డూ, వాట్ మోర్ కెన్ ఐ డూ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ బెటర్ దాన్ దిస్. వాట్ ఎల్స్ కెన్ ఐ డూ బెటర్ దాన్ దిస్ అంటే నేను ఇంతకంటే ఏమైనా బెటర్గా చేయగలనా, ఇంకేమైనా చేయగలనా అనే అర్థం వస్తుంది. తర్వాత తరపున, తరపున ఇలా అంటూ ఉంటాం కదా. తరపున అని వారి తరపున వీరి తరపున అని చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆన్ బిహాఫ్, ఆన్ బిహాఫ్ అని చెప్తూ ఉంటాము. అతని తరపున అని చెప్పాలి అనుకున్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ లేదా ఆన్ హర్స్ బిహాఫ్ అని చెప్తూ ఉంటాము. ఆమె తరపున అని చెప్పాలి అనుకుంటే ఆన్ హర్ బిహాఫ్ లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ఐ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ అంటే నేను అతని తరపున మాట్లాడతాను, నేను అతని తరపున మాట్లాడతాను అనే అర్థం వస్తుంది. అలాగే ఐ అపాలజైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బ్రదర్. ఐ అపాలజైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బ్రదర్ అంటే మా బ్రదర్ తరపున, మా అన్న తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను, మా అన్న తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అనే అర్థం వస్తుంది. తర్వాత దారిలోనే, దారిలోనే ఇలా అంటుంటాం కదా. ఆ దారిలోనే మా ఇల్లు ఉంది లేదా ఈ దారిలోనే ఇది ఉంది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆన్ ద వే, ఆన్ ద వే అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్ విల్ బీ ఆన్ ద వే. హోటల్ విల్ బీ ఆన్ ద వే అంటే హోటల్ దారిలోనే ఉంటుంది, హోటల్ దారిలోనే ఉంటుంది అని అర్థం వస్తుంది. అలాగే అవర్ హౌస్ ఈజ్ ఆన్ దిస్ వే. అవర్ హౌస్ ఈజ్ ఆన్ దిస్ వే అంటే మా ఇల్లు ఈ దారిలోనే ఉంది, మా ఇల్లు ఈ దారిలోనే ఉంది అనే అర్థం వస్తుంది. తర్వాత ఇంకెప్పుడైనా, ఇంకెప్పుడైనా ఇలా అంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సమ్ అదర్ టైం, సమ్ అదర్ టైం అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా ఎనీ అదర్ టైం, ఎనీ అదర్ టైం అని కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ మీట్ సమ్ అదర్ టైం. లెట్స్ మీట్ సమ్ అదర్ టైం మనము ఇంకెప్పుడైనా కలుద్దాం, ఇంకెప్పుడైనా కలుద్దాం అనే అర్థం వస్తుంది. అలాగే లెట్స్ టాక్ సమ్ అదర్ టైం. లెట్స్ టాక్ సమ్ అదర్ టైం అంటే ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం అనే అర్థం వస్తుంది. తర్వాత టైం ఉన్నా కూడా, టైం ఉన్నా కూడా ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టైం, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టైం అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ టైం షీ కుడెంట్ గో షాపింగ్. ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ టైం షీ కుడెంట్ గో షాపింగ్ అంటే ఆమెకి టైం ఉన్నా కూడా ఆమె షాపింగ్కి వెళ్ళలేకపోయింది. టైం ఉన్నప్పటికీ లేదా టైం ఉన్నా కూడా ఆమె షాపింగ్కి వెళ్ళలేకపోయింది అనే అర్థం వస్తుంది. తర్వాత నేను రాగానే లేదా
నేను రావడంతోనే ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్, యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ లెఫ్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్. హీ లెఫ్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్ అంటే నేను రాగానే లేదా నేను రావడంతోనే అతను వెళ్ళిపోయాడు, నేను రావడంతోనే అతను వెళ్ళిపోయాడు అనే అర్థం వస్తుంది. అలాగే యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్డ్ హీ స్టార్టెడ్ ఫైటింగ్. యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్డ్ హీ స్టార్టెడ్ ఫైటింగ్ అంటే ఆమె వచ్చి రావడంతోనే లేదా ఆమె రాగానే లేదా ఆమె వచ్చిన వెంటనే హీ స్టార్టెడ్ ఫైటింగ్, అతను ఫైట్ చేయడం మొదలుపెట్టాడు, అతను ఫైట్ చేయడం మొదలుపెట్టాడు అనే అర్థం వస్తుంది. తర్వాత ఎప్పుడైనా, ఎప్పుడైనా వెళ్ళావా లేదా ఎప్పుడైనా చూసావా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్, హ్యావ్ యూ ఎవర్ అని చెప్తూ ఉంటాము. ఎప్పుడైనా వెళ్ళావా అని అడగాలి అనుకుంటే హ్యావ్ యూ ఎవర్ గాన్, హ్యావ్ యూ ఎవర్ గాన్ అని అడుగుతూ ఉంటాము. ఎప్పుడైనా చూసావా అని అడగాలి అనుకుంటే హ్యావ్ యూ ఎవర్ సీన్, హ్యావ్ యూ ఎవర్ సీన్ అని అడుగుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ బీన్ గోవా, హ్యావ్ యూ ఎవర్ బీన్ గోవా అంటే నువ్వు ఎప్పుడైనా గోవాకి వెళ్ళావా, నువ్వు ఎప్పుడైనా గోవాకి వెళ్ళావా అనే అర్థం వస్తుంది. అలాగే హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ బిర్యానీ అంటే నువ్వు ఎప్పుడైనా బిర్యానీ తిన్నావా, నువ్వు ఎప్పుడైనా బిర్యానీ తిన్నావా అనే అర్థం వస్తుంది. ఎవర్, ఎవర్ అంటే ఎప్పుడైనా లేదా ఎప్పటికీ అనే అర్థం వస్తుంది. తరువాత అతనిని అలా చేయనివ్వకండి, అతనిని అలా చేయనివ్వకండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ లెట్ హిమ్ డూ లైక్ దట్, డోంట్ లెట్ హిమ్ డూ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము. డోంట్ లెట్ హిమ్ డూ అంటే అతనిని చేయనివ్వకండి, లైక్ దట్ అంటే అలాగా అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ లెట్ హిమ్ టాక్ లైక్ దట్, డోంట్ లెట్ హిమ్ టాక్ లైక్ దట్ అంటే అతనిని అలాగా మాట్లాడనివ్వకండి, అతనిని అలా మాట్లాడనివ్వకండి అనే అర్థం వస్తుంది. నన్ను చేయనివ్వండి అని చెప్పాలి అనుకుంటే లెట్ మీ డూ, లెట్ మీ డూ అని చెప్తూ ఉంటాం. నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాలి అనుకుంటే లెట్ మీ గో అని చెప్తూ ఉంటాము. అలాగే అతనిని తిననివ్వండి అని చెప్పాలి అనుకుంటే లెట్ హిమ్ ఈట్. చేయనివ్వండి, వెళ్ళనివ్వండి లేదా చూడనివ్వండి ఇలాంటి వర్డ్స్ చెప్పాలి అన్నప్పుడు లెట్, లెట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అన్నీ తెలిసి కూడా, అన్నీ తెలిసి కూడా ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ గోయింగ్ దేర్, ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ గోయింగ్ దేర్ అంటే అన్నీ తెలిసి కూడా లేదా అన్నీ తెలిసినప్పటికీ వై ఆర్ యూ గోయింగ్ దేర్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, అన్నీ తెలిసి కూడా లేదా అన్నీ తెలిసినప్పటికీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అనే అర్థం వస్తుంది. తర్వాత ఒక్కరోజు కూడా ఉండలేవా, ఒక్కరోజు కూడా ఉండలేవా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ స్టే ఈవెన్ వన్ డే, కాంట్ యూ స్టే ఈవెన్ వన్ డే అని అడుగుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్ యూ స్టే ఈవెన్ ఎ సింగిల్ డే వితౌట్ యువర్ మొబైల్, కాంట్ యూ స్టే ఈవెన్ ఎ సింగిల్ డే వితౌట్ యువర్ మొబైల్ అంటే నీ మొబైల్ లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవా, నీ మొబైల్ లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవా అనే అర్థం వస్తుంది. అదే ఒక్కరోజు కూడా బ్రతకలేవా, ఒక్కరోజు కూడా బ్రతకలేవా అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే కాంట్ యూ లివ్ ఈవెన్ వన్ డే, కాంట్ యూ లివ్ ఈవెన్ వన్ డే అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్ యూ లివ్ ఏ సింగిల్ డే వితౌట్ యువర్ మొబైల్, కాంట్ యూ లివ్ ఏ సింగిల్ డే వితౌట్ యువర్ మొబైల్ అంటే నువ్వు నీ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేవా, నువ్వు నీ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేవా అనే అర్థం వస్తుంది. తర్వాత నా ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారం ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆన్ మై ఓన్ అకార్డ్, ఆన్ మై ఓన్ అకార్డ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే సింపుల్గా అకార్డింగ్ టు మై విష్, అకార్డింగ్ టు మై విష్ అని కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఏట్ ఇట్ ఆన్ మై ఓన్ అకార్డ్, ఐ ఏట్ ఇట్ ఆన్ మై ఓన్ అకార్డ్ అంటే నా ఇష్ట ప్రకారంగానే నేను దీన్ని తిన్నాను, నేను ఇది నా ఇష్ట ప్రకారంగానే తిన్నాను అనే అర్థం వస్తుంది. అలాగే నువ్వు ఆమెని నీ ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకుంటున్నావా,
నువ్వు ఆమెని నీ ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకుంటున్నావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యు మ్యారీయింగ్ హర్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్? ఆర్ యు మ్యారీయింగ్ హర్ అంటే నువ్వు ఆమెని పెళ్లి చేసుకుంటున్నావా? ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్ అంటే నీ ఇష్ట ప్రకారంగానే అనే అర్థం వస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ అది మాత్రమే కాదు. అది మాత్రమే కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నాట్ ఓన్లీ దాట్, నాట్ ఓన్లీ దాట్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ దాట్, టేక్ వాట్ ఎవర్ యు వాంట్. నాట్ ఓన్లీ దాట్, టేక్ వాట్ ఎవర్ యు వాంట్ అంటే అది మాత్రమే కాదు, నీకు ఏం కావాలో అది తీసుకో. అది మాత్రమే కాదు, నీకు ఏం కావాలంటే అది తీసుకో అనే అర్థం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.